నిత్తా నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మనం బయాలజీలోని జీవుల మౌలిక ప్రమాణం అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులోని కణం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అయితే కణాన్ని మొదటిసారిగా 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. ఇతను బెండు మొక్కలోని కణాన్ని కనుక్కొని ప్రాథమిక సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. తర్వాత ల్యూవెన్ హుక్ అనే వ్యక్తి 1674లోని చెరువు నీటిలోని స్వేచ్ఛాయుత సహజ కణాలను వెతికి తీసి దాన్ని రూపొందించారు. తర్వాత రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుక్కున్నాడు. దానితో ఆ కేంద్రకాన్ని ప్రాథమిక సూక్ష్మదర్శినితో ఉపయోగించి కనుక్కున్నాడు. తర్వాత పర్కిన్స్ అనే వ్యక్తి 1839లోని చాలా ఎన్నో కనుక్కున్నాడు. అయితే అతను ఎక్కువగా కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే దాన్ని కలిపి దాన్ని రూపొందించాడు. తర్వాత మొక్కలు, జంతువులు ఇవన్నీ కణంతో నిర్మితం అవుతాయని ఇద్దరు శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇంకా ఏమిటంటే కణం అనేది ప్రాథమిక ప్రమాణం రూపం అని ఇద్దరు శాస్త్రజ్ఞులు చెప్పారు. వారు ఎవరంటే 1838లోని స్వీడన్ మరియు 1839లోని స్వాన్ అని ఇద్దరు చెప్పారు. తర్వాత కణాలు అనేది పూర్వం నుంచి ఉద్భవిస్తాయని మన విర్కో అనే వ్యక్తి 1855లోని చెప్పారు. తర్వాత 1941లో ప్రాథమిక సూక్ష్మదర్శిని కనుక్కొని దానితో ఎన్నో అర్థం చేసుకొని ఇంకా ఎన్నో కణాలను వాటి నుంచి వచ్చే ప్రాథమికల్ని అర్థం చేసుకొని సాధ్యమైంది. చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.